హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. నిన్న ఆదిత్య హృదయం గురించి చెప్పుకున్నామండి పార్ట్ 1లో. ఈరోజు పార్ట్ 2. నిన్న 20 వరకు చెప్పుకున్నాము స్తోత్ర అర్థాలు. ఈరోజు 21 నుంచి చెప్పుకుందామండి. తప్త చామీకరాభాయ వన్హయే విశ్వకర్మనే నమస్తమోభివిఘ్నాయ రవయే లోకసాక్షిణే. బంగారం వంటి వన్నీ కలిగి ఆహుతులను గ్రహించి సర్వ జగత్కర్తవై తమస్సులను పారద్రోలువాడవు, ప్రకాశ స్వరూపుడవు, జగత్తున జరిగడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు కనుక ఓ భాస్కర, నీకు నమస్కారము. నాశయత్యేష వైభూతం తథైవ సృజతి ప్రభుః, పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమునర్చి పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపచేసి వర్షములను ప్రసాదించుచుండును. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః, ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా ఉంటూ వారి నిద్రించుచున్నను తాను మేల్కొనియే ఉండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే, తస్ఫల స్వరూపము ఇతడే. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వాణ్యేషు రవి ప్రభుః. ఇతడు వేదవేద్యుడు, యజ్ఞ ఫల స్వరూపుడు. లోకంలో జరిగే సమస్త కార్యములకు ఈ సూర్య భగవానుడే ప్రభువు. ఏన మాపస్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ. రఘురామ, ఆపదల యందును కష్టముల యందును దుర్గమ మార్గముల యందును భయస్థితుల యందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశము ఉండదు. పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్వా యుద్ధేషు విజయిష్యసి. దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్య భగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రామమందు విజయాన్ని పొందగలవు. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి. ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం. మహాబాహో రామ, ఈ క్షణమే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థావరమునకు వెళ్ళిపోతారు. ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్ట శోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవః ప్రేతాత్మవాన్. మహాతేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహర్షి ద్వారా ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. ఏకాగ్రతతో సంతృప్తిగా ఆదిత్య హృదయమును మనస్సునందు నిలుపుకొనెను. ఆదిత్యం ప్రేక్ష జప్వాతు పరం హర్షమవాప్తవాన్ త్రిరాజమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. తర్వాత ముమ్మారు ఆచమించి శుచి అయి సూర్య భగవానుని చూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. తర్వాత రఘువీరుడు తన ధనుస్సును చేబూనెను. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వధే తస్య దృఢోభవత్. మిగుల సంతుష్టుడయ్యున్న ఆ రాముడు రావణుని చూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి నమ్మకంతో ఆ రావణుని వధించుటకు కృత నిశ్చయుడయ్యెను. అథ రవిరవదన్నిరీక్ష రామం ముదితమనాః పరమం ప్రహృష్యమానః నిశిచరపతి సంశయం విదిత్వా సురగణ మధ్య గతో వచస్త్వరేతి. దేవతల మధ్యనున్న సూర్య భగవానుడు రావణుడు నశించుట తథ్యమని తెలుసుకొని మానస ఉల్లాసమును పొందినవాడై పరమ సంతోషంతో శ్రీరామును చూచి రామ త్వరపడము అని పలికి ఆశీర్వదించెను. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.